అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుదాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. మరొక భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనాన్ని మనందరం కలిసి చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనాన్ని మనందరం కలిసి చదువుదాం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యూను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడే సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాను. అతడు మృతి పొంది ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. ప్రార్థన చేద్దాము. మనము ధ్యానించాలి. రాయబడుతుంది కదా, వెండిని వెతికినట్లు దేవుని వాక్యాన్ని మనము వెతకాలన్నమాట. కాబట్టి మీ మధ్య బాగా సోదరు డ్యానీ అయితేనేమి, సంసోన్ అయితేనేమి, మేరమ్మక్క కానీ వీళ్ళందరూ బాగా వాక్యం ధ్యానించి మీకు విశదీకరించి చెప్పేవాళ్ళు ఉన్నారు. మీరు చాలా అదృష్టవంతులు. కాబట్టి మన డ్యానీ అన్న చెప్పినట్టుగా ఏమన్నాడు, వినాలి, ఏం చేయాలంట, రాసుకోవాలి. 4 విషయాలు చెప్పాడు కదా. SL మర్చిపోయారా? నేను మీ ఎదుట లేకపోయినా నేను విన్నా. SL ఏం చెప్పాడు? ఏమంటే ఏంటి దాని అర్థము? లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ కదా. అన్న టీచింగ్ కోర్స్ తీసుకున్నాడు కాబట్టి డానీ మీకు అంత మంచి చక్కగా విశదీకరించి చెప్పినాడు. కాబట్టి మనం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించాలా. అన్న బాగా రీడ్ చేశాడు కాబట్టి చెప్పినాడన్నా, మేము కూడా రీడ్ చేస్తున్నాం, మేము కూడా మీకు చెప్తామని అనుకోవచ్చు. మాకు కూడా స్టేజ్ ఇవ్వండి అని మీరు అనవచ్చు. స్టేజ్ దేవుడు ఇస్తాడు, ఒక సమయంలో తప్పనిసరిగా ఇస్తాడు. అయితే మనం ఏం చేయొచ్చు అంటే, డైలీ పోర్షన్లో దేవుడు నీకు ఒక నూతనంగా మాట్లాడినప్పుడు నీ ఫ్రెండ్తో మాట్లాడవచ్చు. ఏం పోయి అన్నం తిన్నావా, టిఫిన్ తిన్నావా అనే బదులు డైలీ పోర్షన్ చదివావా, నేను ఈ అధ్యాయం చదువుతా ఉంటే ఇవాళ నాకు కొత్తగా కనిపించింది, ఇవాళ వింతగా అనిపించింది, అది నాకు ఎంతో ఆశ్చర్యం వేసింది అన్నట్టుగా నువ్వు నీ యొక్క ఫ్రెండ్తో పాలు పంచుకోవచ్చు. మలాకీ గ్రంథంలో రాయబడుతుంది కదా, దేవుని బిడ్డలంట మాట్లాడుకుంటా ఉంటే దేవుడు ఏం చేస్తాడంట, చెవి ఎగ్గి అలాగేస్తాడు. మంచిదే, అన్నం తిన్నావా, పడుకున్నావా, లేచినావా, చదివినావా అని చెప్పడం అడగడం మంచిదే, అడగాల్సిందే కదా, క్షేమ సంవత్సరాలు అడగాల్సిందే, కాదని కాదు. ఆ మాట తర్వాత కూడా ఈ విషయాన్ని కూడా అడగవచ్చు, ఈ విషయానికి చెప్పవచ్చు. నేను ఇవాళ ఈ వాక్యం చదివాను, లేకపోతే డైలీ పోర్షన్ ఇదే చదివాను, ఈ విషయంలో నాకు దేవుడు నాతో ఈ రీతిగా మాట్లాడాడు అని నీవు కూడా వారితో. ఈ స్టేజ్ ఎప్పుడు వస్తుంది అన్నట్టు అనుకోకండి. ఈ స్టేజ్ ఇస్తాడు దేవుడు, తప్పనిసరిగా ఇస్తాడు, తన బిడ్డలకు తప్పనిసరిగా ఇస్తాడు. అయితే నా ఆశ ఏంటంటే, మనం తప్పనిసరిగా దేవుడు మనతో ఏదైతే మాట్లాడుతూ వచ్చినాడో, ఏదైతే క్రొత్తదిగా చెప్పాం కదా, చాలాసార్లు చదువుతూ వచ్చినాను కానీ ఆ మాట నాకు మన ఆశ్చర్యం వేసిందనమాట. దీవించుట మంచిది అని ఎవరు తెలుసుకున్నారంట? బిలాము తెలుసుకున్నాడు. ఇంకా మనం చూస్తూ వచ్చినాను కదా, మనం ఆదికాండలో కూడా రాయబడుతుంది. ఒక మాట గమనించినారా? ప్రభు అంటాడు అబ్రహాముతో, నిన్ను ఆశీర్వదించిన వారిని, ఇంకా ఏమంటాడు, నిన్ను దూషించిన వారిని, ఏం దూషించిన వారిని దూషిస్తానని చెప్పలేదు దేవుడు, అంతే కదా. ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తానన్నాడు, నిన్ను దూషించిన వారిని దూషిస్తానని చెప్పలేదే దేవుడు, చెప్పాలి కదా. దూషినికి దూషణ ఉండాలి కదా. కానీ దేవుడు దూషించేవాడు కాదు. దేవుడు ఎలాంటి వాడు కాదు, దూషించేవాడు లేదు. ఆయన నోట ఎటువంటి దూషణ మాటలు రావు. శపిస్తాడు. ఏమని శపించినాడు? కయ్యూనుకు, నువ్వు దేశ దిమ్మురివై. ఎందుకు వచ్చింది? తనలో ఉన్నటువంటి ఆ చెడ్డ క్రియలు కదా. కాబట్టి కయ్యూను దుష్టుని సంబంధి అయి ఉన్నాడు అన్నమాట. ఎవరు సంబంధిగా ఉన్నాడు? దుష్టుని సంబంధి. అతని క్రియలు మంచివి కావు. కాబట్టి తన క్రియలు చెడ్డవి, క్రియలు మంచివి కావు.
చెడ్డ క్రియలు ఎవరి సంబంధిగా ఉన్నాడంట? కాబట్టి దుష్టుని సంబంధిగా చెడ్డ క్రియలు కలిగి ఉంటే ఏమొస్తాయి? మనకు ఏమొస్తుంది? శాపం వస్తుంది. అవునా? దేవుని వాక్యం రాయబడుతుంది కదా, యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై ఇవి రాయబడి ఉన్నాయి. కాబట్టి మనం తెలుసుకోవాలా, ఓహో కయ్యూను చెడ్డ క్రియలు ఉన్నాయి, కయ్యూను దుష్టుని సంబంధిగా ఉన్నాడు కనుక ఏం చేపట్టాడు? దేశదిమ్మరిగా చేపట్టాడు. నేను కూడా నాకు జీవితంలో చెడ్డ క్రియలు ఉంటే, నేను కూడా దుష్టుని సంబంధిగా ఉంటే నేను కూడా దేశదిమ్మరిని అవుతా అని మనము హెచ్చరిక తీసుకోవాలన్నమాట. ఏదో కయ్యూనికి దేవుడు శపించినాళ్ళే, కయ్యూనుకు దేవుడు శపించినాళ్ళే అని అనుకోకూడదు. మనము కూడా దాన్ని ఏం చేయాలి? మనకు పోల్చుకోవాలి. ఏం చేయాలి? మనకు పోల్చుకో. నేను అట్లా ఉన్నానా? కయ్యూని క్రియలుగా నాలో ఉన్నాయా? కయ్యూను లాంటి మనసు నాలో ఉందా? కయ్యూను లాంటిది ఉందా అన్నట్టుగా మనము దేవుని వాక్యాన్ని మనకు పోల్చుకోవాలన్నమాట. అప్పుడు మనము సరి చేయబడతాం. సరేనా? ఏం చేద్దాం? మనం ఇప్పటి నుంచి దేవుని వాక్యాన్ని బాగా ధ్యానిద్దాం. ధ్యానించిన సందర్భంలో దేవుడు నీకు ఏదైతే బయలుపరిచినాడో నీ స్నేహితునితో, నీ సహోదరునితో, లేకపోతే మీ తల్లిగారితో, మీ తండ్రితో మాట్లాడండి. నాన్న నేను ఇవాళ ఇది చదివాను, ఈ దేవుడికి రీతిగా మాట్లాడాడు నాతో, లేకపోతే ఈ విషయం బా మంచి బిడ్డ లేనన్న అంటాడు. సంసార్ నన్ను ఏమంటాడు? శబాష్ బిడ్డ అంటాడు. అవునా కదా? మంచి బిడ్డ, మంచి ధ్యానించిన బిడ్డ అంటాడు. కాబట్టి మన తల్లిదండ్రులు కూడా మెచ్చుకుంటారు, ఆనందిస్తారు. పర్వాలేదు, నా కూతురు, నా కుమారుడు, లేకపోతే మా బిడ్డ, మా పిల్లవాడు వాక్యం చదివినాడు, ఈ విషయం దేవుడు వారితో మాట్లాడినాడంట అని ఏం చేస్తారు? వాళ్ళు కూడా సంతోషిస్తారు, ఆనందిస్తారన్నమాట. మనల్ని బట్టి మన తల్లిదండ్రులకు ఏం చేయాలి? మనము సంతోషింపచేయాలి. వాళ్ళు డబ్బులు ఇస్తూ ఉన్నారులే, మనం చదివిస్తూ ఉన్నారులే, వాళ్ళ తల్లిదండ్రులు కాబట్టి డబ్బులు ఇస్తూ ఉన్నారులే అన్నట్టుగా ఉండకూడదు. మన తల్లిదండ్రులు మనం ఏం చేయాలా? సంతోషపెట్టాలి. ఎట్లా సంతోషపెట్టగలం? మంచి మార్క్స్ తెచ్చుకుంటే సంతోషపెడతాం, గొప్ప విజయాలు తెచ్చుకుంటే సంతోషపెడతాం. అంత మాత్రమే కాదు, ప్రభా, అన్న, డాడీ, మమ్మీ, ఇవాళ నేను ఇది చదివా, ఈ భాగం చదివా, ఇంతసేపు నేను ప్రభుని ఆరాధించిన, దేవుడు నాతో ఇట్లా మాట్లాడుతూ వచ్చినాడు అంటే వాళ్ళు కూడా ఎంతో సంతోషిస్తారన్నమాట. కాబట్టి మనం అట్లా తల్లిదండ్రులు మనం ఏం చేయాలా? ఏం చేయాలా? ఏం చేయాలా? ఏం చేయాలి చెప్పరు మీరు? గట్టిగా చెప్పండి. సంతోషపెట్టాలి. ఎట్లా సంతోషపెడతాం? ఎట్లా సంతోషపెడతాం? డాడీ, మమ్మీ, ఇవాళ నేనేం చేశాను? ఈ వాక్యము చదివా, ఈ డైలీ పోర్షన్ చదివా, భక్తి సింగల్ పుస్తకం చదివా, ఎడాలు సలివేర్ల పుస్తకం చదివా, దైవ మర్మాల పుస్తకం చదివా, దేవుడు ఈ రీతిగా నాతో మాట్లాడాడు అని చెప్తే వారు కూడా ఎంతో సంతోషం. సరేనా? మా ఫోన్ కాల్స్కి ఏం డబ్బులు అవ్వతాయి ఇప్పుడు? అన్లిమిటెడ్ కాల్స్. ఏం కాల్స్? అన్లిమిటెడ్ కాల్స్. ఒకప్పుడు 15 ఏళ్ళ క్రితం ఉండేది, నిమిషానికి ఎంత 2.40 పైసలు అనుకుంటా. ఒక్క సెకండ్ దాటిపోతే అబ్బా ముందే పెట్టేసింటే, ఫోన్ పెట్టేసింటే బాగుండేది, 2.40 పైసలు మిగిలిపోయేది అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఎంతసేపు అయినా మాట్లాడచ్చు. ఏం మాట్లాడాలా? కాకమ్మ కథలు, ముచ్చటమ్మ కథలు కాదు మరి. కాకమ్మ కథలు అవి కాదు. తిన్నావా, పడుకున్నావా, లేచినావా, స్కూల్కి పోయినావా, ఇవి కాదు. ఇవి అడగాల్సిందే. అయితే ప్రాముఖ్యమైంది దేవుడు నీతో ఏం మాట్లాడినాడో, ఏం తెలియపరిచినాడో అది నువ్వు పంచుకో. సరేనా? అలాగూ దేవుడు నిన్ను, నన్ను, మనలను సిద్ధపరచును గాక. సరే, మనం చదువుతా వచ్చినాం కదా, హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనాన్ని మనందరం కలిసి చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం. విశ్వాసను బట్టి హేబేలు కయ్యూని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. చాలు. కయ్యూను కంటే శ్రేష్టమైన బలి హేబేలు దేవునికి అర్పించినాడు. కయ్యూను యొక్క అర్పణ కంటే శ్రేష్టమైనది ఎవరు అర్పించారు? హేబేలు ఇచ్చినాడు. హేబేలు యొక్క అర్పణ కయ్యూను కంటే, కయ్యూను అర్పించిన దానికంటే ఎట్లా ఉంది? శ్రేష్టమైనదిగా ఉంది, మంచిదిగా ఉందన్నమాట. కాబట్టి తాను
నీతిమంతుడని సాక్ష్యము పొందినాడు. మనకు అర్థమయ్యేటువంటి మాట ఏంటంటే, నీతిమంతుడు శ్రేష్టమైన బలిని దేవునికి అర్పిస్తాడు. నన్ను వాగ్దానాలు మరీ చదువుకుందలే నాన్న. నీతిమంతుడు బలి అర్పిస్తాడు దేవునికి. ఎలాంటి బలి అది? శ్రేష్టమైన బలి. శ్రేష్టమైనది దేవునికి ఇచ్చేవాడిగా ఉన్నాడు. నీతిమంతుని యొక్క స్వభావం ఏంటంటే, శ్రేష్టమైనది దేవునికి ఇచ్చేవాడిగా, దేవునికి అర్పించేవాడిగా ఉన్నాడు. కయ్యూను దేవునికి తీసుకొచ్చినాడు కానీ అది శ్రేష్టమైనదిగా లేదు. హేబేలు తీసుకొని వచ్చినది దేవుని దృష్టి ఎట్లా ఉంది? అది ఎట్లా ఉంది? అది శ్రేష్టమైనది అన్నమాట. శ్రేష్టమైనది తాను దేవునికి ఇచ్చినవాడుగా ఉన్నాడు. కాబట్టి హేబేలు నీతిమంతుడని సాక్ష్యము. నీతిమంతుడు, మరొకసారి చెప్తా ఉన్నాను, నీతిమంతుడు దేవునికి అర్పిస్తాడు. ఎలాంటివి అర్పిస్తాడు? శ్రేష్టమైనవి అర్పిస్తాడు. కయ్యూను దానికి అర్పించిన దానికంటే మరి శ్రేష్టమైనది ఇస్తాడు. అది ఎవరు? హేబేలు. అంటే హేబేలు ఎవరు? నీతిమంతుడు. చూడండి, రాయబడుతుంది మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 15వ అధ్యాయము 22వ వచనం. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్ఠ. నీతిమంతుడు శ్రేష్టమైనది దేవునికి ఇచ్చేవాడిగా ఉన్నాడు. శ్రేష్టమైనది దేవుని దృష్టికి శ్రేష్టమైనది చేసేవాడుగా ఉన్నాడు. దేవునికి ఏది శ్రేష్టమైనదో దాన్ని జరిగించేవాడిగా ఉన్నాడు. ఎవరది? నీతిమంతుడు. కాబట్టి దేవుని దృష్టికి శ్రేష్టమైనది ఏంటంటే, రాయబడుతుంది, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. కాబట్టి దేవుని దృష్టిలో శ్రేష్టమైనది ఏంటయ్యా అంటే, దేనికంట? మాట వినుట శ్రేష్టం. హేబేలు శ్రేష్టమైనది, మరి శ్రేష్టమైనది దేవునికి అర్పించుట ద్వారా దేవుడు దాన్ని సంతోషించి, దేవుడు దాన్ని అంగీకరించిన వాడిగా ఉన్నాడు. దేవుని ద్వారా మంచి సాక్ష్యమని పొందినవాడిగా ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే దేవుని దృష్టికి ఇష్టమైనది, శ్రేష్టమైనది, దేవుని దృష్టికి మంచిది మనం చేస్తామో, అప్పుడు దేవుడు దాని విషయమందు సంతోషించేవాడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, రాయబడుతుంది హేబేలు గురించి, దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యం. కాబట్టి ఎప్పుడైతే దేవుని దృష్టికి శ్రేష్టమైనవి, దేవుని దృష్టికి మంచివి మనం చేస్తామో, అప్పుడు మనం దేవునికి ఇష్టముగా ఉంటాం. నీతిమంతుడు దేవునికి ఇష్టడుగా ఉంటాడు. నీతిమంతుని యొక్క స్వభావం ఏంటంటే, దేవునికి ఇష్టముగా ఉండాలని కోరుకుంటాడు. కాబట్టి రాయబడుతుంది, మాట వినుట శ్రేష్ఠ. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మన జీవితములో దేవుడు శ్రేష్టమైనది ఏది అంటా ఉన్నాడంటే, ఆయన మాటను వినుట శ్రేష్టమైన. మంచిదే, ఉదయకాలంలో ప్రభువును ఆరాధించినాం, మంచిది మనం చేస్తూ వచ్చినాం, దేవుని దృష్టికి మంచిది మనం చేస్తూ వచ్చినాం. మరి శ్రేష్టమైనది ఏంటంటే, దేవుని మాటను వినుట శ్రేష్టం. రాయబడుతూ ఉంది, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. మన జీవితంలో దేవుని మాటను మనం వినేవారిగా ఉండాలి.
చూడండి రాయబడుతుంది మొదటి సమూయేలు గ్రంథంలో. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే కీర్తన గ్రంథము 51 అనుకుంటాను. కీర్తన గ్రంథము రాయబడుతుంది 51వ అధ్యాయము 16వ వచనం. చాలు, అక్కడ రాయబడుతూ ఉంది దహన బలి కంటే ఇష్టమైనది ఏందంట దేవునికి? విరిగిన మనస్సు. విరిగి నలిగిన వారి ఎడల దేవుడు దయాళుడై ఉంటా ఉన్నాడు. రాబడతా ఉంది విరిగిన మనసే దేవునికి ఇష్టమైనది. దహన బలి కంటే శ్రేష్టమైనది దేవునికి ఏంటయ్యా అంటే విరిగిన మనస్సు. దేవుని సన్నిధిలో మనము తగ్గించుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో మనము విధేయులుగా ఉన్నప్పుడు, దేవునికి మనం భయపడిన వారిగా ఉన్నప్పుడు, దేవునికి మనం లోబడేవారిగా ఉన్నప్పుడు దేవుడు మన యందు సంతోషించేవాడిగా ఉన్నాడు. ఇంకా మనం రాయబడుతుంది చూడండి, సామెతల గ్రంథము 21వ అధ్యాయము. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం చదవండి. యెహోవాకు దేనికంటే ఇష్టమంట? బలులను అర్పించుట కంటే నీతి న్యాయములను అనుసరించి నడుచుకున్నట్టు దేవునికి ఇష్టం. 3 విషయాలు జ్ఞాపకం చేస్తా ఉన్నా. మొట్టమొదటిగా శ్రేష్టమైన బలిని హేబేలు దేవునికి ఇచ్చినాడు. తద్వారా తాను నీతిమంతుడని సాక్ష్యం. కాబట్టి నీతిమంతులు ఏం చేస్తూ ఉన్నారు? శ్రేష్టమైన బలులను ఇస్తూ ఉన్నారు. అనగా దేవుని దృష్టికి ఏది శ్రేష్టమైనదో అది వారు దేవునికి ఇచ్చేవారిగా ఉన్నారు. ఏది శ్రేష్టమైనదో దేవునికి వారు అర్పించేవారిగా ఉన్నారు. అది నీతిమంతుని యొక్క స్వభావం. రెండోదిగా మనం చూస్తూ వచ్చినట్లయితే సమూయేలు అంటా ఉన్నాడు సౌలుతో, అయ్యా బలులను అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. సౌలు అనుకుంటా ఉన్నాడు, నేను బలి అర్పిస్తూ ఉన్నాను కదా, దేవునికి బలుల కోసమే కదా, దేవుని కోసమే కదా అని అనుకుంటా ఉన్నాడు. అయితే సమూయేలు అంటా ఉన్నాడు, అయ్యా దహన బలుల కంటే ఏంటి శ్రేష్టము? మాట వినుట శ్రేష్టం. కీర్తన గ్రంథం 51లో రాయబడుతూ ఉంది, దావీదు అంటా ఉన్నాడు, అయ్యా నువ్వు దహన బలిని కోరేవాడవు కాదు. దేవునికి ఏది ఇష్టమంట? విరిగిన మనస్సు. సామెతల గ్రంథంలో రాయబడుతూ ఉంది, నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టం. కాబట్టి ప్రాముఖ్యమైనది, శ్రేష్టమైనది ఏంటంటే దేవుని మాటను వినుట శ్రేష్టం. రాయబడుతుంది కదా, దేవుని చిత్తమును చేయక ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ వ్యక్తి ప్రభువా ప్రభువా అని పిలుస్తూ ఉన్నాడు. ఏమని పిలుస్తూ ఉన్నాడు? ఏం చేయట్లేదు ఆ వ్యక్తి? దేవుని చిత్తమును చేయట్లేదు, దేవునికి ఇష్టమైంది చేయట్లేదు. కానీ ఏమంటా ఉన్నాడు తను? ప్రభువా ప్రభువా అని. చూడమాట రాయబడుతుంది మత్తయి సువార్త, చదవండమ్మా. చాలు, ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు కాదు, కానీ ఏంటంట? తండ్రి చిత్తం, తండ్రికి ఇష్టమైనది చేయువాడే పరలోక రాజ్యములో. మంచిదే, ప్రభువా ప్రభువా అని పిలవడం మంచిదే. అయితే ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు ఏం చేయాలంట? తండ్రి చిత్తమును, తండ్రికి ఏది ఇష్టమో దాన్ని మనం చేయాలి.
తండ్రికి ఇష్టం ఏంది? మాట వినుట శ్రేష్టం. విరిగైన మనసును కలిగి ఉండుట దేవునికి ఇష్టం. మూడవదిగా నీతి న్యాయములను అనుసరించి నడుచుకున్నట దేవునికి ఇష్టం. ప్రభు అంటా వచ్చినాడు కదా, నేను ఎల్లప్పుడూ తండ్రికి ఇష్టమైన కార్యములే చేస్తా ఉన్నాను. తండ్రి అని పిలుస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తండ్రికి ఇష్టమైన కార్యములే చేస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో దేవుని దృష్టికి ఏది శ్రేష్టమైనదంటే దేవుని మాటను వినుట శ్రేష్టం. మనము దేవుని మాటకు లోబడితే దేవుడు మన యందు సంతోషించేవాడిగా ఉన్నాడు. దేవుడు మన యందు ఆనందించేవాడిగా ఉన్నాడు. యాకోబు పత్రికలో రాయబడుతుంది, చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము. యాకోబు పత్రిక 1వ అధ్యాయము. తెలిసిన విషయమే, 21వ వచనం అనుకుంటాను, చదవండి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారనే. ఎట్లుండాలంటే మనము వినేవారుగా మాత్రమే కాకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారనే. కాబట్టి వాక్య ప్రకారము ప్రవర్తించాలంటే మొట్టమొదటి అక్కడ రాయబడతా ఉంది పై వచనంలో, సకల విధమైన దుష్టత్వమును మాని ఏమంట, మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో. దేవుని వాక్యాన్ని మనం అంగీకరించాలి. దేవుని వాక్యానికి మనం విధేయత చూపాలి. దుష్టత్వమును కలిగి దేవుని వాక్యాన్ని మనము అంగీకరించలేము. మన హృదయంలో దుష్టత్వం ఉన్నంత కాలము దేవుని వాక్యానికి మనము లోబడలేం. కనుకనే యాకోబు అంటా ఉన్నాడు, అయ్యా సమస్తమైనటువంటి దుష్టత్వాన్ని మీరు మాని దేవుని వాక్యాన్ని మీరేం చేయాలి? అంగీకరించాలి. కయ్యూను దుష్టత్వమును కలిగిన వాడిగా ఉన్నాడు. చూడండి, అన్నమాట రాయబోమని చూస్తూ వచ్చినట్లయితే ఆది కాండము 4వ అధ్యాయము 5వ వచనం. కయ్యూనుకు మిక్కిలి కోపము వచ్చి. కయ్యూనికి ఏముంది? కోపము ఉంది అన్నమాట. తను కోపము కలిగిన వాడిగా ఉన్నాడు. తన సహోదరుని మీద కోపము కలిగిన వాడిగా ఉన్నాడు. ఎందుకు వచ్చిందంట కోపము? దేవుడు తన అర్పణను లక్ష్య పెట్టలేదు. అది బాగానే ఉంది. అయితే దేవుడు హేబేలు యొక్క అర్పణను లక్ష్య పెట్టుట కయ్యూను సహించిన వాడుగా లేడు. హేబేలు యొక్క అర్పణను దేవుడు లక్ష్య పెట్టడం బట్టి కయ్యూనికి ఏమొచ్చింది? మిక్కిలి కోపము వచ్చింది. చాలాసార్లు మన అనుదిన జీవితంలో ఇతరులు మెప్పు పొందుతూ ఉంటే మనకేం కలుగుతుంది? ఏం కలుగుతుంది? అసూయ కలుగుతుంది. లేకపోతే వారి విషయమై వారికంటే నేను మంచివాణ్ణి అని చెప్పుకోవడానికి మనం ఏం చేస్తాం? ప్రయత్నం చేస్తాం. ఏం చేస్తాం? మన స్వభావం అలాంటిది. ఆ వ్యక్తిని మెచ్చుకుంటా ఉన్నాడే, అన్నా నీకు ఆ వ్యక్తి గురించి తెలియదేమో, అక్క ఆ వ్యక్తి గురించి నీకు తెలియదేమో అని చెప్పడానికి మనం ఏం చేస్తాం? ప్రయత్నం చేస్తాం. లేకపోతే వారికంటే నేను మంచివాణ్ణి అని చెప్పుకోవడానికి రాయబడుతున్న మాట ఏంటంటే కయ్యూనుకు మిక్కిలి కోపం ఎందుకు వచ్చింది? దేవుడు హేబేలును అంగీకరించినాడు. హేబేలును అంగీకరించడానికి కారణం ఏంటంటే హేబేలు మరి శ్రేష్టమైనది ఇచ్చినాడు. దేవునికి ఏదైతే శ్రేష్టమైనదో
తాను ఎరిగిన వాడిగా ఉండి ఆ శ్రేష్టమైనది దేవుని సన్నిధి తీసుకొని వచ్చిన వాడిగా ఉన్నాడు. సహజంగా కయ్యూను ప్రశ్నించుకోవాల్సింది, హేబేల్లో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైనది ఏంటి? హేబేల్లో ఉన్నటువంటి ఆ శ్రేష్టమైనది నాలో ఉందా? ఆ హేబేల్లో ఉన్నటువంటి ఆ మంచిది నేను కలిగి ఉన్నానా? హేబేల్లో ఉన్నటువంటి ఆ మంచితనాన్ని, ఆ మంచి బుద్ధిని, ఆ మంచి శ్రేష్టమైంది నాలో ఉందా అని పరీక్షించుకోవడానికి బదులు కయ్యూను ఏం చేస్తూ ఉన్నాడు? కోపము కలిగి ఉంటా ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యం రాయబడుతుంది, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చు. మన యొక్క కోపము దేవుని నీతిని ఏం చేయదు? నెరవేర్చదు. ఇంకా రాయబడుతుంది, నీ కోపం ఎంతవరకు ఉండాలంట? సూర్యుడు అస్తమించే వరకే. ఆ తర్వాత ఏముండకూడదు? అది నీలో కోపము నిలిచి ఉండకూడదు. ఆ కోపము మనలో ఉన్నట్లయితే, ఆ కోపము కలిగి లేకపోతే మనిషిని మీద, సహోదరుని మీద, సహోదరి మీద మనము కోపము కలిగి మనము దేవునికి అర్పణ అర్పించినట్లయితే దేవుడు దాని యందు సంతోషించు. రాయబడుతుంది కదా మత్తయి సువార్త, మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 22వ వచనం. చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన యెడల అక్కడ బలిపీఠమును ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము, అటు తరువాత వచ్చి నీ అర్పణము అర్పే. కాబట్టి నీ హృదయములో నీకేదైతే నీ యొక్క మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేస్తూ ఉందో దాన్ని మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా దేవుని ఎదుట సరి చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. ప్రభు అంటా ఉన్నాడు, అయ్యా నువ్వు దేవునికి అర్పణ ఇవ్వడానికి వస్తూ ఉన్నావు, మంచిదే. అయితే నువ్వు బయలుదేరి వస్తూ ఉండగా నీ హృదయములో నీ మీద నీ యొక్క మనస్సాక్షి నీకు ఏ విషయమైతే దోషారోపణ చేస్తూ ఉందో ఆ విషయాన్ని ఏం చేయాలంటే మొట్టమొదటి మనము సరి చేసుకున్న తర్వాతనే బలి అర్పించు. కాబట్టి కయ్యూను సహోదరుని మీద కోపము కలిగిన వాడిగా ఉన్నాడు. రెండోదిగా మనం చూస్తూ వచ్చినట్లయితే తాను తన సహోదరుని నరహత్య చేసిన వాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యం రాయబడుతుంది, బలులను అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. చూడండి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 53వ వచనం. మీరు పొందితిరి కానీ దానిని గైకొనలేదని చెప్పండి. స్టెఫెను ఇశ్రాయేలుతో అంటా ఉన్నాడు, అయ్యా దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రం మీరు పొందినారు కానీ దానిని గైకొనలేదు. అప్పుడు వారు ఏమంటా ఉన్నారు చూడండి 54వ వచనము, వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు
స్టెఫెను వారికి ఎంతో విషదమపరుస్తూ వచ్చినాడు. మనం చూస్తూ వచ్చినట్లయితే 7వ అధ్యాయం మొదటి నుంచి చదువుతూ వచ్చినట్లయితే దేవుడు అబ్రహామును ఎలాగో ఏర్పరచుకున్నాడో, అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడో, అబ్రహాము సంతతిని దేవుడు ఏ రీతిగా ఆస్వాదించినాడో, ఐగుప్తులో నుంచి దేవుడు ఇశ్రాయేలుని ఏ రీతిగా విడిపించినాడో, ఇవన్నీ విశదీకరిస్తూ వచ్చినాయి. వారు వింటా ఉన్నారు. విని ఏం చేశారంట కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు. దేవుని వాక్యానికి వారు లోబడలేదు కానీ, దేవుని వాక్యానికి వారు విధేయత చూపలేదు కానీ వారు ఏం చేస్తూ ఉన్నారు? కోపముతో మండిపడిన వారుగా ఉన్నారు. పండ్లు కొరికిన వారుగా ఉన్నారు. చాలాసార్లు మన జీవితంలో దేవుని వాక్యం మన ఎదుకు వచ్చినప్పుడు దేవుని వాక్యముకు మనం విధేయత చూపము కానీ ఏం చేస్తున్నారంట? కోపముతో మండిపడినారంట. మండిపడ్డమే కాదు, ఇంకా ఏం చేసినారంట? పండ్లు కొరికిన వారుగా ఉన్నారు. చూడండి, ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనం. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను. ఇక్కడ మనం చూస్తూ వచ్చినట్లయితే పేతురు ఆ సమాజానికి చెప్తా ఉన్నాడు, ఇశ్రాయేలు వంశానికి చెప్తా ఉన్నాడు, అయ్యా మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించినాడు అని అన్నప్పుడు వారు ఈ మాట విని హృదయంలో ఏం చేశారంట? నొచ్చుకున్నారు. అయ్యో, మేము యేసు ప్రభువుకు సిలువ వేశామే, మా పాపమును బట్టి యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డాడే, మేము తెలియక ప్రభువుకు సిలువ వేశామే అని వారు ఏం చేస్తూ ఉన్నారు? వారి హృదయంలో ఏమైంది? నొచ్చుకున్నారు. అక్కడ కింద వచ్చిన రాయబడుతుంది పొడవబడి. వారి హృదయం ఏం చేయబడిందంట? దేన్ని బట్టి? పేతురు వారికి విశదీకరించి దేవుని వాక్యానికి చెప్పినప్పుడు వారు తాము చేసిన తప్పిదాన్ని ఒప్పుకుంటా ఉన్నారు. వారు పశ్చాత్తాపడుతూ ఉన్నారు. వారి హృదయంలో ఆ వాక్యము గుచ్చబడుతూ ఉంది. వారు పశ్చాత్తాపడినట్లుగా మనము స్టెఫెను ఇశ్రాయేలుతో అంటా ఉన్నాడు. అయితే ఆ ఇశ్రాయేలీయులు ఏం చేస్తూ ఉన్నారు? పశ్చాత్తాపడలేదు కానీ ఏం చేస్తూ ఉన్నారు? కోపముతో మండిపడతా ఉన్నారు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుని వాక్యము నీ ఎద్దుకు వస్తుండగా నీ హృదయము నొచ్చుకుంటా ఉందా? నీ హృదయము పొడవబడతా ఉందా? లేక వాక్యము చెబుతున్న వారి మీద ఏం చేస్తూ ఉన్నారంటే వాళ్ళు మండిపడి పండ్లు ఏం చేస్తున్నారంట? కొరికినారంట. ఎవరు కొరికింది? ఎవరు? ఇశ్రాయేలీయులు. దేవుని ధర్మశాస్త్ర గ్రంథము గురించి ప్రభు స్టెఫెన్ అంటా ఉన్నాడు, దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రాన్ని పొందిన ఇశ్రాయేలీయులతో స్టెఫెను మాట్లాడుతూ ఉండగా వారు దేవుని వాక్యానికి లోబడలేదు. అయ్యో మేము తప్పు చేశామే, అయ్యో మేము పొరపాటు చేశామే, అయ్యో దేవునికి మేము అవిధేయులమయ్యామే, అయ్యో మేము దేవుని వాక్యానికి విధేయత చూపలేదే అని వారిని నొచ్చుకోలేదు. కానీ వాక్యం చెప్పిన ఆ వ్యక్తి మీద ఏమవుతున్నారంటే వాళ్ళు మండిపడి ఏం చేస్తున్నారు? పండ్లు కొరుకుతూ ఉన్నారంట. పేతురు వారికి బోధిస్తూ ఉన్నప్పుడు వారు ఏమంటా ఉన్నారు? హృదయంలో నొచ్చు. దేవుని బిడ్డలమైన మనలో ఏముండాలంటే దేవుని వాక్యం మన ఎదుకు వచ్చినప్పుడు, దేవుని వాక్యము మనకు విశదీకరించబడినప్పుడు, దేవుని వాక్యము మనకు ఎంతో వివరంగా తెలియపరిచినప్పుడు మన హృదయం ఏం చేయబడాలా? కూర్చుకోవాలి. నాతాను ప్రవక్త ఎవరి ఎదుకు వెళ్ళినాడు? దావీదు ఎదుకు వెళ్ళినాడు. ఒక ఉపమానం చెప్పినాడు. ఆ ఉపమానం చెప్పినప్పుడు దావీదు అంటా ఉన్నాడు, ఏమంటా ఉన్నాడు? ఆ వ్యక్తి మరణానికి పాత్రుడు అన్నాడు. వెంటనే నాతాన్ అన్నాడు, ఆ మనుషుడవు నీవే అన్నాడు.
అప్పుడు దావీదు ఏం చేసినాడు? ఏం చేశాడు? నాతాన్ని చంపినాడా? నాతాన్ మీద కోపడ్డా? నువ్వెవరని చెప్పినాడా? ఏమన్నాడు? పశ్చాత్తాపడ్డాడు. చూడండి, దినవృత్తాంతం గ్రంథము 2వ దినవృత్తాంతం గ్రంథము 15వ అధ్యాయము 2వ దినవృత్తాంతం గ్రంథము 15వ అధ్యాయము మొదటి 2 వచనాలు అందరూ చదువుదామా? ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యా మీదికి రాగా అతడు ఆసాను ఎదుర్కొనపోయి ఇలాగూ ప్రకటించెను, ఆసా, యూదావారులారా, బెన్యామీనులారా, మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైనడల ఆయన మీ పక్షమున ఉండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసినడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయన విసర్జించినడల ఆయన మిమ్మును విసర్జించును అని అంటా వచ్చినాడు. దేవుడు అజర్యా మీదకి తన ఆత్మను పంపినప్పుడు అజర్యా ఆసా యొద్దకు వెళ్ళి అంటా ఉన్నాడు, అయ్యా, మీరు యెహోవా యొద్ద విచారణ చేసినట్లయితే దేవుడు మీకు ప్రత్యక్షమవుతాడు అన్నప్పుడు చూడండి, 15వ అధ్యాయము 12వ వచనం చదువుదామందరము. పూర్ణ హృదయముతోను పూర్ణ ఆత్మతోను దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయదమనియు, పిన్నలే గాని పెద్దలే గాని పురుషులే గాని స్త్రీలే గాని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయవారిని అందరికీ మరణం విధించుదమనియు. దేవుని వాక్యం వారి ఎదుకు వచ్చినప్పుడు వారు ఏం చేస్తూ ఉన్నారు? ప్రమాణం చేసుకుంటా ఉన్నాడు, మేము దేవుని యొద్ద విచారణ చేస్తాం. మాలో పిన్నలు కానీ పెద్దలు కానీ పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరైతే దేవుని యొద్ద విచారణ చేయరో, ఎవరైతే దేవునికి లోబడరో వారి విషయంలో మేమేం చేస్తాము? మరణము విధిస్తామని దేవుని సన్నిధిలో వారు ఏం చేస్తూ ఉన్నారు? ప్రమాణం చేస్తూ ఉన్నారు. అయితే చూడండి, 2వ దినవృత్తాంతం గ్రంథము 16వ అధ్యాయము 2వ దినవృత్తాంతం గ్రంథము 16వ అధ్యాయము 8వ కదా. అక్కడ రాయబడుతూ ఉంది, ఆస దేవుని నమ్ముకుంటూ వచ్చినాడు, దేవుని మీద ఆధారపడుతూ వచ్చినాడు, దేవుని యందు విశ్వాసం ఉంచుతూ వచ్చినాడు కనుక దేవుడు సిరియా రాజు యొక్క సైన్యము నుండి ఏం చేస్తా వచ్చినాడంట? తప్పించుకొని దాని ముందు మనం చూస్తూ వచ్చినట్లయితే ఆస దేవునికి లోబడుట బట్టి గొప్ప విజయాన్ని తాను పొందుతూ వచ్చినాడు, గొప్ప విజయాన్ని తాను పొందినవాడిగా ఉంటా వచ్చినాడు. దేవుణ్ణి వెతుకుతూ వచ్చినాడు కనుక, దేవుని యొద్ద విచారణ చేస్తూ వచ్చినాడు కనుక తన జీవితంలో నెమ్మదిని పొందుతూ వచ్చినాడు. అయితే ఒక సమయం వచ్చింది, తాను దేవునికి నమ్ముకొనక సిరియా రాజును ఒకప్పుడు ఏమన్నాడు? మేము దేవుని యొద్దనే విచారణ చేస్తాం, మేము దేవుణ్ణే నమ్ముకుంటాం, మేము దేవుని మీదనే ఆధారపడతాం. మాలో పిన్నలు కానీ పెద్దలు కానీ పురుషులు కానీ స్త్రీలు కానీ ఎవరైతే దేవుని నమ్ముకున్నారో, దేవుని యందు విశ్వాసం ఉంచారో, దేవుని యొద్ద విచారణ చేయరో వారికి మేమేం చేస్తాము? మరణం విధిస్తామని నిష్కర్ష చేసుకున్నటువంటి వారు ఒక సందర్భములో దేవుని నమ్ముకొనక ఎవరు నమ్ముకుంటా ఉన్నారు? సిరియా రాజును. అయితే మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, 9వ వచనంలో రాయబడుతుంది, 16వ అధ్యాయము 9వ వచనం. చేయుచున్నది ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే. ఆసా ఎదుకు వచ్చి ప్రవక్త అంటా ఉన్నాడు, అయ్యా, నువ్వు దేవుని యొద్ద విచారణ చేయట్లేదు,
దేవుని నమ్ముకునట్లేదు, దేవుని మీద ఆధారపడటం లేదు, దేవుని యందు నీ విశ్వాసం ఉంచటం లేదు కనుక ఇప్పటి నుంచి నీకేం కలుగుతుంది? యుద్ధం. అప్పుడు ఆశ ఏం చేయాలి? ప్రభువా, నేను మతి తప్పి ప్రవర్తించిన, ఇప్పటి నుంచి నేను రాజులను నమ్ముకున్నాను, నేను నిన్నే నమ్ముకుంటా, నీ మీదే ఆధారపడతా, నీ అందే విశ్వాసం ఉంచుతా అని చెప్పవలసినటువంటి ఆశ ఏం చేస్తా ఉన్నాడు చూడండి. రాయబడుతుంది 12వ వచనం చదవండి. ఆశ తన ఏలుబడి యందు 39వ సంవత్సరమున పాదములలో జబ్బు పుట్టి తాను బహు బాధపడినను దాని విషయములో అతడు యెహోవా యొద్ద విచారణ చేయక వైద్యులను పడు. దేవుని వాక్యము ఆసా యొద్దకు స్పష్టంగా వచ్చింది. అయ్యా, నువ్వు సిరియా రాజును నమ్ముకున్నావు, నువ్వు దేవుని మీద ఆధారపడటం లేదు, నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచట్లేదు, నీ విశ్వాసము దేవుని యొద్ద నుండి తొలగిపోయింది, నీవు మనుషుల మీద ఆధారపడతా ఉన్నావు గనుక ఇప్పటి నుంచి నీకు యుద్ధములే కలుగుతాయి అన్నప్పుడు తాను పశ్చాత్తాపడవలసింది పోయి ఏం చేయట్లేదంట? దేవుని యొద్ద ఏం చేయట్లేదు? విచారణ చేయట్లేదు. చాలాసార్లు మన జీవితంలో ఇలాంటి మనిషే ఉంటుంది, తను విధేయత చూపలేదు. మనం చూస్తాం కదా, ఒక స్త్రీ, రక్తస్రావం గల స్త్రీ ఏం చేసిందంట? ఆమె బహు బాధపడిందంట. తనకున్నటువంటి ఆ జబ్బును బట్టి తను బహు బాధపడతా ఉంది. అనేక మంది వైద్యుల ఎదుగు వెళ్తూ ఉంది, కానీ ఆమెకు ఆ జబ్బు నివారణ కాలేదు. ఆమె చివరిగా ఎక్కడికి వచ్చింది? ఆమె యేసు ప్రభు ఆ మార్గం గుండా వెళ్తున్నాడని తెలుసుకొని ఆమె ఒకటి తెలుసుకుంది, ఏమని? ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు, నా వ్యాధి నయం. ఆశ బహు బాధపడుతూ ఉన్నాడు, కానీ బాధపడడానికి ఇష్టపడతా ఉన్నాడే కానీ తాను దేవుని యొద్దకు వచ్చినవాడుగా లేడు, దేవుని వాక్యానికి లోబడిన వాడుగా లేడు. దేవుని వాక్యం రాయబడుతుంది, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. ప్రభువా, నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను, నీ వాక్యానికి లోబడలేకపోయాను, నీ వాక్యానికి విధేయత చూపలేకపోయానని తాను చెప్పలేదు, కానీ బహు బాధపడినను తాను దేవుని యొద్ద ఏం చేయలేదంట? విచారణ చేయలేదు. దావీదు అలాగుడుగా లేడు. దావీదు యొద్దకు వచ్చినప్పుడు, దావీదు యొద్దకు దేవుని వాక్యం వచ్చినప్పుడు, ఆ మనుషుడు నీవే అన్నప్పుడు దావీదు ఏం చేస్తా ఉన్నాడు? పశ్చాత్తాపడతా ఉన్నాడు. దేవుని సన్నిధిలో తాను చేసిన పాపమును ఒప్పుకుంటూ ఉన్నాడు. చూడండి, ఇంకా రాయబడుతుంది నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 8వ అధ్యాయము 8వ వచనము 9వ వచనం అందరం కలిసి చదువుదాము. ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్పష్టముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు విని ఏడవ మొదలుపెట్టగా చాలు. దేవుని వాక్యాన్ని వారికి వివరించి చెప్తున్నప్పుడు, దేవుని వాక్యం యొక్క తాత్పర్యమును వారికి తెలియపరిచినప్పుడు వారు ఏం చేస్తూ ఉన్నారంట? ఏడ్చినారు. ఇంకా వాళ్ళు ఏం కలుగుతూ ఉంది? పశ్చాత్తాపం కలుగుతా ఉంది. వారు దేవుని వాక్యం వారికి విశదీకరించినప్పుడు, దేవుని బిడ్డలు, పరిచారకులు, బోధకులు, ఉపదేశకులు దేవుని వాక్యాన్ని వివరించి చెప్పినప్పుడు వారు ఏం చేస్తూ ఉన్నారు? విని ఏడవ మొదలుపెట్టారు. అందుకే వాళ్ళు ఏమొచ్చింది? పశ్చాత్తాపం వచ్చింది. దేవుని వాక్యం రాయబడుతుంది కదా, నిజమైన పశ్చాత్తాపం మనకేం కలుగుతుంది? రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది. కాబట్టి నీలో ఉన్న పశ్చాత్తాపం నీకేం కలుగుతుంది? రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తుంది. ఆ పశ్చాత్తాపం రాకపోతే నీ మనసు ఏమైపోతుంది? కఠినమైపోతుంది.
ఆస తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. అయ్యా, ఒకప్పుడు నువ్వు లోబడ్డావు, ఒకప్పుడు దేవుని ప్రవక్త వచ్చి నీ యొద్దకు చెప్పినప్పుడు, అయ్యా మీరు దేవుని పక్షం ఉన్నట్లయితే దేవుడు మీ పక్షం ఉంటాడు, దేవుని యొద్ద విచారణ చేస్తే దేవుడు మీ యొద్ద ఉంటాడని చెప్పినప్పుడు ఆస లోబడ్డాడు, తీర్మానం చేసుకున్నాడు. మేము దేవుని పక్షాన ఉంటాము, దేవునికే లోబడతాము, దేవుని యొద్దనే విచారణ చేస్తాము. ఒకవేళ మేము దేవుని యొద్ద విచారణ చేయకపోతే అలాంటి వారిని ఏం చేస్తాం, మేము మరణము విధిస్తామని తీర్మానం చేసుకున్నటువంటి ఆస తన అనుదిన జీవితంలో తాను విశ్వాసము నుండి తొలగిపోయి, తన మనసు దేవుని మీద నుండి తొలగిపోయి, దేవుని మీద ఆధారపడకుండా, దేవుని మీద ఆశ్రయించకుండా, దేవుని మీద విశ్వాసం ఉంచకుండా, దేవుని వాగ్దానానికి లోబడకుండా తాను మనుషుల మీద ఆధారపడతా వచ్చినాడు, మనుషులను ఆశ్రయిస్తూ వచ్చినాడు. తన మనసు దేవుని మీద నుండి తొలగిపోయి మనుషుల మీద తన మనసును ఉంచుతూ వచ్చినాడు. దేవుని వాక్యం వచ్చి చెప్తా ఉంది, అయ్యా నువ్వు మనుషులను నమ్ముకొనిచ్చినావు అన్నప్పుడు తాను పశ్చాత్తాపడినట్టుగా లేడు. తనకు బహు బాధపడతా ఉన్నాడు, కానీ తాను దేవుని యొద్దకు రాలేనివాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆ స్త్రీ అయితే బహు బాధపడింది, దేవుని యొద్దకు వచ్చింది, తన బాధను నివారణ చేసుకుంది. నీ జీవితంలో నువ్వు దేవుని వాక్యానికి లోబడినప్పుడు దేవుడు నీ పక్షంలో ఉంటా ఉన్నాడు. మరి దినాన నీ మనసు దేవుణ్ణి ఆశ్రయిస్తూ ఉందా? నువ్వు దేవుని యందే విశ్వాసం ఉంచున్నావా? దేవుని మీదనే ఆధారపడతా ఉన్నావా? నీ ప్రతి సమస్యపై, ప్రతి కష్టముపై, ప్రతి ఇబ్బందిపై దేవుని మీదే నీ మనసు ఆనుకొని ఉందా? లేక ఒకప్పుడు దేవుని మీద ఆధారపడుతూ వచ్చిన నీవు, ఒకప్పుడు దేవుని వాక్యం మీద నమ్మకం ఉంచుతూ వచ్చిన నీవు, ఒకప్పుడు దేవుని మాట మీద విశ్వాసం ఉంచుతూ వచ్చిన నీవు, నేడు దేవుని మాట మీద విశ్వాసం కలిగి ఉంటా ఉన్నావా? దేవుని వాక్యం రాయబడుతుంది, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్ఠ. బలులు అర్పించుట కంటే విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైంది. నీతి న్యాయములను అనుసరించి నడుచుకున్నట బలులు అర్పించుట కంటే శ్రేష్టమైంది. ఆస తాను దేవుని యొద్దకు వచ్చిన వాడుగా లేడు. తన జీవితంలో తాను సరి చేసుకున్నవాడుగా లేడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఈ ఇశ్రాయేలీయులు దేవుని వాక్యము వారి యొద్దకు వచ్చినప్పుడు, దేవుని వాక్యము వారికి విశదీకరించినప్పుడు వారు ఏం చేస్తూ ఉన్నారంట, విని ఏడవ వాళ్ళ హృదయంలో ఏమొచ్చింది, పశ్చాత్తాపం. చూడండి, తెస్సలోనికి రాసిన పత్రికలో కూడా రాయబడుతుంది. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము, మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 6వ వచనం. చాలు. తెస్సలోనికటువంటి విశ్వాసులు ఏం చేస్తూ ఉన్నారు, దేవుని వాక్యమును అంగీకరిస్తూ ఉన్నారు. దేవుని వాక్యానికి వారు విధేయత చూపుతూ ఉన్నారు. దేవుని వాక్యానికి వారు లోబడుతూ ఉన్నారు. దేవుని వాక్యానికి వారు అవిధేయులు కాలేదు. ఇంకా రాయబడుతుంది చూడండి, 2వ అధ్యాయము 12వ వచనం. 2వ అధ్యాయము 13వ వచనం. అంగీకరించినప్పుడు మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించిదిరి. చాలు. తెస్సలోనికటువంటి విశ్వాసులు దేవుని వాక్యాన్ని ఏం చేస్తూ ఉన్నారు, వాళ్ళు అంగీకరిస్తూ ఉన్నారు. దేవుని వాక్యం వారి ఎదుగు వస్తూ ఉండగా, దేవుని వాక్యం చేత వారు హెచ్చరించబడుతూ ఉండగా, దేవుని వాక్యం చేత వారు ఉపదేశించబడుతూ ఉండగా ఆ వ్యక్తి లే చెప్తా ఉండేది అని వారు అనుకోలేదు. కానీ ఆ మనుషుడు చెప్తా ఉన్నాళ్ళే, లేకపోతే ఆ సహోదరి చెప్తా ఉందిలే, లేకపోతే ఆ సహోదరి చెప్తా ఉన్నాళ్ళే అని వారు అనుకోలేదు. కానీ వారు ఏమంటా ఉన్నారు, ఇది నిజముగా
దేవుని వాక్యం. ఇది దేవుని వాక్యం అని వారు అంగీకరిస్తూ ఉన్నారు, విధేయత చూపుతూ ఉన్నారు, సరి చేసుకుంటూ ఉన్నారు, లోబడుతూ ఉన్నారు, పశ్చాత్తాపడుతూ ఉన్నారు. ప్రియ సహోదరుడా, ఆశ ఆరంభంలో దేవుని వాక్యము తన ఎదుకు వచ్చినప్పుడు తాను లోబడ్డాడు, విధేయత చూపినాడు, ప్రమాణం చేసుకున్నాడు. అయితే దినములు గడుస్తూ ఉండగా, తన జీవితము సాగుతూ ఉండగా తాను విశ్వాసమును కోల్పోయిన వాడిగా ఉంటా వచ్చినాడు. మనుషుల మీద ఆధారపడతా వచ్చినాడు, మనుషులను ఆశ్రయిస్తూ వచ్చినాడు, మనుషుల ఎద్దకు వెళ్తా వచ్చినాడు, మనుషుల మీద నమ్మకం ఉంచుతూ వచ్చినాడు. అయ్యా ఆశ, ఇది మంచిది కాదయ్యా, నువ్వు దేవుని యందే విశ్వాసం ఉంచు, దేవుని యందు నమ్మకం ఉంచు, దేవుని మీద ఆధారపడు అని తన ఎదుకు వాక్యం వచ్చినప్పటికీ ఆ వాక్యానికి తను ఏం చేయలేదు, విధేయత చూపలేదు. బహు బాధపడతా ఉన్నాడు కానీ, శ్రమ పడుతూ ఉన్నాడు కానీ, కష్టపడుతూ ఉన్నాడు కానీ, ఇబ్బంది పడుతూ ఉన్నాడు కానీ, నెమ్మది లేని స్థితిలో ఉన్నాడు కానీ తాను దేవుని ఎద్దకు వచ్చినవాడుగా లేడు. తాను దేవుని యొద్ద సరి చేసుకునేవాడుగా లేడు. ఎజ్రా, నెహెమ్యా వీరు ఇశ్రాయేలులను సమకూర్చి దేవుని వాక్యం వారికి బయలుపరిచినప్పుడు వారు దేవుని వాక్యాన్ని విని ఏం చేస్తున్నారు, ఏడుస్తూ ఉన్నారు, పశ్చాత్తాపడతా ఉన్నారు. పేతురు దేవుని వాక్యాన్ని వివరించి చెప్పినప్పుడు వారు ఏం చేస్తూ ఉన్నారు, నొచ్చుకుంటా ఉన్నారు. వారి హృదయము పొడవబడతా వచ్చి వారు నిజమైనగా పశ్చాత్తాపడతా వచ్చి, అయ్యా మేము ఏమీ చేయం. తెస్సలోనికైనటువంటి విశ్వాసుల యొద్దకు దేవుని వాక్యం వస్తూ వచ్చింది. వారు ఏం చేస్తూ ఉన్నారు, మనుషుల వాక్యమని ఎంచక ఏమనుకుంటున్నారంటది, ఇది దేవుని వాక్యం, ఇది దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడు నాకు ఇలాగూ సెలవిస్తూ ఉన్నాడు, దేవుడు నా లోటును చూపిస్తూ ఉన్నాడు, దేవుడు నా విధేయతను చూపిస్తూ ఉన్నాడు, దేవుడు నా పాపమును చూపిస్తూ ఉన్నాడని వారు ఏం చేస్తూ ఉన్నారు, సరి చేసుకుంటా ఉన్నారు. స్టెఫెను దేవుని ప్రజలను సమకూర్చి, అయ్యా దేవదూతల ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రాన్ని మీరు గైకొనటం లేదు అని చెప్పినప్పుడు వారు ఏం పొందాల్సింది, పశ్చాత్తాపడవలసింది. అయితే వారు పశ్చాత్తాపడలేదు కానీ ఏం చేస్తూ ఉన్నారంట, కోపడుతూ ఉన్నారు, మండిపడుతూ ఉన్నారు, ఇంకా ఏం చేస్తూ ఉన్నారు, పండ్లు కొరుకుతూ ఉన్నారు, సరి చేసుకోలేకపోతా వచ్చినారు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దహన బలులను అర్పించుట కంటే మాట వినుట శ్రేష్ఠ. నీతిమంతుడు మరి శ్రేష్టమైనది అర్పించి దేవుని యొద్ద సాక్ష్యము పొందినాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ముగించబోతా ఉన్నాను. నీతిమంతుడు మరి శ్రేష్టమైనది దేవునికి ఇస్తూ ఉన్నాడు. ఆయన నీ నుండి నా నుండి బంగారము వజ్రాన్ని వైడ్యూరాలను కోరటం లేదు కానీ ఆయన ఏం కోరుతా ఉన్నాడు, మన హృదయమును కోరుతా ఉన్నాడు, విరిగిన మనస్సును ఆయన కోరుతా ఉన్నాడు, మాట వినేవారిగా ఉండాలని ఆయన కోరుతా ఉన్నాడు, నీతి న్యాయాలను అనుసరించేవారిగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు, పాపము చేసినప్పుడు పశ్చాత్తాపడే మనసును మనం కలిగి ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు, దేవునికి అవిధేయతమని చూపినప్పుడు పశ్చాత్తాపడితే దేవుడు దాని ఎందుకు సంతోషించేవాడిగా ఉన్నాడు. యోహాను సువార్తలో రాయబడుతుంది కదా, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును బయటికి ఆయన త్రోసివేసేవాడు కాదు. ఆశ బాధపడుతూ ఉన్నాడు కానీ, శ్రమ పడుతూ ఉన్నాడు కానీ, ఇబ్బంది పడుతూ ఉన్నాడు కానీ తన జీవితం తనేం చేయలేదు, సరి చేసుకోలేదు. ఆ వ్యాధిని అనుభవించడానికి ఇష్టపడతా ఉన్నాడు కానీ, ఆ బాధను అనుభవించడానికి ఇష్టపడతా ఉన్నాడు కానీ తాను పశ్చాత్తాపడడానికి ఇష్టపడము లేదు. కాబట్టి వారి హృదయములు నొచ్చుకుంటా వచ్చి వారు దేవుని వాక్యాన్ని విని ఏడుస్తూ వచ్చినారు, వారు దేవుని వాక్యాన్ని విని లోబడుతూ వచ్చినారు, ఇది దేవుని వాక్యమని ఎంచుకుంటూ వచ్చినారు. అయితే స్టెఫెను యొక్క వాక్యం చెప్పినప్పుడు ఆ వ్యక్తులు కోపపడి మండిపడి పండ్లు కొరికి తాము నష్టమును తెచ్చుకున్నారు. కాబట్టి
బలలో ప్రవేశించక ముందు పరీక్షించుకుందాం. దేవుని వాక్యం రాబడుతుంది కదా, ప్రతి మనుష్యుడు తను తాను ఏం పరీక్షించుకోవాలి? ప్రభువా, నేను నీ వాక్యానికి విధేయత చూపుతా ఉన్నానా? నీ వాక్యం నా ఎదుకు వచ్చినప్పుడు నేను లోబడుతూ ఉన్నానా? ఒకప్పుడు నీ మీద నేను విశ్వాసం కలిగి ఉంటా వచ్చినాను, ఇప్పుడు నీ మీద నేను విశ్వాసం లేకపోతా ఉన్నాను. ఒకప్పుడు నీ మీద నేను ఆధారపడతా వచ్చినాను, ఇప్పుడు మనుషుల మీద ఆధారపడతా ఉన్నాను. ఒకప్పుడు నీ మీద నేను నా మనసు నిలుపుకుంటా వచ్చినాను, ఇప్పుడు మనుషుల వైపు నేను చూస్తూ ఉన్నా. ఎవరైనా నాకు సహాయం చేస్తారా? ఎవరు నాయన ఆదుకుంటారా? ఎవరు నా బాధను అర్థం చేసుకుంటారా అన్నట్టుగా నా మనసు వారి మీద, మనుషుల మీద పోతా ఉంది. లేకపోతే ప్రభువా, నా గత జీవితంలో యుద్ధములు నా మీదికి రాగా, శత్రువు నా మీదికి రాగా, నేను నీ మీద ఆధారపడతా వచ్చిన, నీ వైపు చూస్తూ వచ్చిన, నీ మీద నమ్ముకుంటూ వచ్చిన, నాకు గొప్ప విజయాలు వస్తూ వచ్చినాయి. అయితే ఈ దినాల్లో నేను గొప్ప విజయాన్ని పొందలేకపోవడానికి కారణం నీ మీద నమ్మకం ఉంచలేకపోతా ఉన్నా, నిన్ను ఆశ్రయించలేకపోతా ఉన్నా, నీ మీద మనసు నిలపలేకపోతా ఉన్నా. నా మనసు నీ మీద నుంచి తొలగిపోయినట్టుగా ఉంది. లేకపోతే నేను విశ్వాసమందు బలహీనుడిగా ఉన్నా. లేకపోతే ప్రభువా, తెస్సలోనికటువంటి వారు నీ వాక్యాన్ని అంగీకరించినట్టుగా నేను నీ వాక్యాన్ని అంగీకరించలేకపోతాను. నీ వాక్యం నా ఎదుకు వస్తున్నప్పుడు నీ వాక్యాన్ని నేను త్రోసిపుచ్చుతా ఉన్నా. ఈ వాక్యం నాకు కాదులే అనుకుంటా ఉన్నా. ఈ వాక్యము నాకు కాదు, ఇతరులదని అనుకుంటా ఉన్నా. అక్కడ రాయబడతా ఉంది, ఆ ఇశ్రాయేలు అందరూ విని ఏం చేసినారంట? ఏడ్చినారు. చాలాసార్లు మన దేవుని సన్నిధికి వచ్చి మనం ఏమనుకుంటామంటే, ఈ వాక్యం నాకు కాదులే, ఈ వాక్యం నాకు కాదు, ఈ వాక్యం ఆ వ్యక్తికి, ఫలానా వ్యక్తికి, ఫలానా అక్కకు, ఫలానా తమ్మునికి, ఫలానా సహోదరునికి అనుకుంటా. లేకపోతే ఆ వ్యక్తి ఏంది నాకు చెప్పడానికని స్టెఫెన్ విషయంలో వారు ఏం చేస్తూ ఉన్నారంట? మండిపడ్డారంట. ఇంకా ఏం చేశారంట? పండ్లు. కాబట్టి అలాంటి స్థితిలో ఉన్నామా? లేకపోతే దేవుని వాక్యం వచ్చినప్పుడు దావీదు తగ్గించుకున్నట్టుగా, దావీదు విరిగిన మనసుతో దేవుని యొద్ద పశ్చాత్తాపడతా వచ్చినాడు. ప్రభువా, నేను పాపం చేశానయ్యా, ప్రభువా, నేను పాపం చేశానని ఏం చేస్తా ఉన్నాడు? పశ్చాత్తాపడతా ఉన్నాడు. తాను విరిగిన మనసుతో దేవుని అడుగుతూ ఉన్నాడు. తను తాను తగ్గించుకొని, ప్రభువా, నన్ను కడుగు, హిమము కంటే తెల్లబడినట్లు నన్ను కడుగు, నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు అని ప్రభువుని తను ప్రతిమాలుకుంటా వచ్చి. కాబట్టి బలలో పాలు పొందడానికి వచ్చిన సహోదరా, సహోదరి, నువ్వు బలలో పాలు పొందొద్దని నేను చెప్పట్లేదు, కానీ దేవుని వాక్యం చెప్తుంది మనమందరము కూడా ప్రభు యొక్క బలలో పాలు పొందవలసిన వారంగా ఉన్నాం. అయితే అయోగ్యముగా మనము పాలు పొందుట ద్వారా మనకేముంది? నష్టం ఉంది. అయోగ్యంగా పాలు పొందుట ద్వారా శిక్ష ఉంది. అయోగ్యంగా పాలు పొందుట ద్వారా మనం బలహీనులుగా చేయబడతాం. అయోగ్యంగా పాలు పొందుట ద్వారా మనం రోగులుగా చేయబడతాం. అయోగ్యంగా పాలు పొందుట ద్వారా నిద్రావస్థలోనికి వెళ్తాం. నిద్రలో ఉన్నవాడికి ఏం చెప్పినా వాళ్ళకి అర్థమే కాదు. కొన్నిసార్లు మనం మాట్లాడుకోవడానికి ఒక సహోదరుడు మన మధ్య ఉన్నారనుకోండి, పడుకున్నాడంటే మనం ఏం చేస్తాం? మాట్లాడతాం. ఏం మాట్లాడతాం? ఆ వ్యక్తి నిద్రలో ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తికి మన మాటలు అర్థం కావలేను. కాబట్టి ఆశ తన యొద్దకు దేవుని మాటలు వచ్చినప్పుడు తాను సరి చేసుకోలేదంటే తాను ఏ స్థితిలో ఉన్నాడు? నిద్రావస్థలో ఉన్నాడు, గ్రహింపు లేని స్థితిలో ఉన్నాడు, నిర్లక్ష్య స్థితిలో ఉన్నాడు. కనుక తాను ఆ బాధలోనే ఏం చేశాడంట? ఆ జబ్బులోనే ఏమైపోయాడైనా నిద్రిస్తూ వచ్చాడు. మనం అలాగ ఉండకూడదని దేవుని వాక్యం చేత మనం హెచ్చరించబడతాం. దేవుని సన్నిధిలో అడుగుదాం, నీ మనస్సు దేవుని మీద నమ్మకం ఉంచిందా, మనుషుల మీద నమ్మకం ఉంచింది? నువ్వు దేవుని మీద ఆధారపడతా ఉన్నావా, మనుషుల మీద ఆధారపడతా ఉన్నావా? నువ్వు దేవుని నమ్ముకుంటూ ఉన్నావా, మనుషులు నమ్ముకుంటూ ఉన్నావా? దేవుని వాక్యానికి విధేయత చూపుతా ఉన్నావా, లేకపోతే దేవుని వాక్యాన్ని త్రోసిపుచ్చుతున్నావా? ఎలాంటి వారిగా ఉన్నామో పరీక్షించుకొని బలలో మనము పాల్పొందాం.